కలర్ఫుల్ కోడిగుడ్ల పులుసు, నాటు కోడిగుడ్ల పులుసు. సూపర్ అమ్మా. మా మమ్మీ ట్రై చేస్తుంది తక్కువ పిల్ల చాలా సంవత్సరాల తర్వాత. పాపం ఎంతలేకపోతుంది, మనవరాలు నేర్పిస్తుంది. హాయ్, మా కోతులు ఫామ్ హౌస్ కి వచ్చాయన్నమాట. మా అమ్మ వాళ్ళ ఫామ్ హౌస్ కి ఈరోజు నాటు కోడి గుడ్లు పులుసు పెడతానమ్మా, వచ్చేయండి అంది మా మమ్మీ. సాటర్డే కదా వచ్చేసారు. హాయ్ చెప్పండి అందరు. ఇంకా అదాన్ని బచ్చలాకంటారు అనుకుంటా కదా. ఇంక చెట్టా? ఈ బుజ్జి గార్డెన్ లో మా పిల్లలు ఇలా ఎంజాయ్ చేస్తుంటారు అనమాట. ఏదమ్మా? ఓహో, ఇప్పుడు మీరు బనానాలు తినేస్తారా వీటిలో? ఇంకేం మొక్కలు ఉన్నాయి మీ ఇంట్లో? రోజెస్ కూడా ఉన్నాయా? ఆరెంజా? ఎక్కడ ఆరెంజ్? ఇక్కడ కూడా ఉందా? ఇది లెమన్ రా. ఇది లెమన్ లెమన్. ఈ రోజు నాటు కోడి గుడ్ల పులుసు. ఓకే 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 ఓకే, హెన్స్ని చూపిద్దాం. ఇదిగోండి, మా కోడి లోపల గుడ్డు పడుతుంది, మీకు చూపిస్తాను ఆగండి ఇప్పుడు. ఇదిగోండి చిన్న కోడి పిల్లలు. బయట వర్షం పడుతుంది, తడిచిపోతున్నాయి అని చెప్పి దీనికి ఇలా సెట్ చేస్తారు ఇంట్లో రూమ్ లోనే, లైట్ పెట్టి వేడిగా. పడకు పడకు పడకు, అలా ఉండు, పడకు. ఇప్పుడు ఇక్కడ నుంచి దూకేద్దామని ట్రై చేస్తుంది. వెళ్ళిపో 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 వెళ్ళిపో. బాయ్ బాయ్. ఇగో ఇక్కడ ఉంది చూడండి, సౌండ్ చేస్తుంది. ఎగ్ పెట్టిందో లేదో. అమ్మా ఒక్కడేసింది షార్ట్. ఇగోండి దీన్ని ఇప్పుడు ఎగ్ తీస్తాను బయటికి, చేయి పెట్టగానే పొడిచేసింది ఇందాక. ఏ పొడవకే నన్ను. వచ్చేసావా వచ్చేసావా? ఎగ్ పెట్టావా? ఎగ్ పెట్టావా? ఎగ్ పెట్టావా? చూద్దాం. ఇది పూర్ పెట్ట, అందుకే దీని ఎగ్ చూడండి ఎంత చిన్నగా. జల్లా ఉమ్మ తినేస్తాను. ఎగిరిపోతుంది నాన్న. భయపడుతుంది భయపడుతుంది. ఇటు 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 తిరుగు, ఇటు తిరుగు. కొట్టకురా, భయపడుతుంది. అల్లరి ఎక్కువ వీళ్ళకి, గాడిదలకి. దామా పట్టుకో, చూడు, చూపించు వాళ్ళకి, చూపించు. హాయ్ క్యూటీ, హాయ్. పాపం దీన్ని పట్టుకున్నానని అక్కడ పుంజు కుక్కరుక్కు కుక్కరుక్కు అసలు టెన్షన్ పడిపోతుంది. ఇంకా వెళ్ళిపో, మేము కిందకి వెళ్ళి నీ ఎగ్స్ తో కోడిగుడ్లు పులుసు చేసుకొని తింటాం. ఓకే, మా మమ్మీ చాలా బాగా చేస్తుంది కోడిగుడ్లు పులుసు, చూపిస్తాను రండి. నాన్న హ్యాపీ ప్లీజ్, పడిపోతాయి పరమ, పడిపోతాయి స్లోగా. చూపించు, ఇటు చూపించు. చిన్నమ్మా, చిన్న బాబులా, చిన్న చిన్న అమ్మా ఎగ్రెస్ పారిపోతుంది చిన్నోడా. ఇది ఇవ్వండి, ఇవి నాటు కోడిగుడ్లు. మా టెర్రస్ మీద మా కోళ్ళు పెట్టిన నాటు కోడి వచ్చేసరికి అమ్మ ఉడకబెట్టేసి వలి చేసి రెడీగా పెట్టింది కర్రీ చేద్దామని. ఇదిగోండి బుజ్జి బుజ్జి గుడ్లు, మీకు అర్థమవుతుంది కదా. ఓకే అమ్మ స్టార్ట్ చేసి. మా మమ్మీ
పాత కాలంలో కోడిగుడ్లు పులుసు ఎలా చేస్తుందో ఇప్పుడు అలా చేసి చూపిస్తుంది మీకు. అమ్మమ్మ వాళ్ళు అలా చేసేవాళ్ళు. సో అదే టేస్ట్ అనమాట. అద్దరిపోతుంది మమ్మీ కోడిగుడ్డు పులుసు పెడితే. ఆయిల్ ఫస్ట్ పచ్చిమిర్చి కరివేపాకు. దీన్నే 2 రకాలుగా చేసుకోవచ్చు. అమ్మమ్మ వాళ్ళు కలిపెట్టి ఉండేవాళ్ళు తెలుసా. ఏంటి కోడిగుడ్లు పులుసు కూడా ఇలా తాలింపు వేసేవాళ్ళు కాదు. ఇలా తాలింపు ఒక రకం, కలిపెట్టి ఒక రకం. చక్కగా వేగిపోయి ఆనియన్స్ సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతాయి కదా. అప్పుడు సాల్ట్ వేస్తాం. తర్వాత చాలా మరి ఓకే 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్. మరీ చిన్న చిన్నగా ఉన్నాయి బర్డ్ ఎగ్స్ లాగా. చాలా చిన్నగా ఉంటది కదా అది. కానీ చాలా గుడ్లు పెట్టింది. ఎన్ని పెట్టిందా? దగ్గరికి 100 పెట్టి ఉండొచ్చు. పెడుతూనే ఉంది 3 నెలల నుండి. పొదగదు, వేటికి పొదుగు రావట్లేదు. పెడతానే నాటు కోడి గుడ్లు ఎంత హెల్దీ అంటే అంత హెల్దీ. ఇవాళ రేపు డాడీకి రోజు ఉడకబెట్టిస్తుంది వదిన. మాకు కూడా పంపిస్తుంటావుగా. ఈ రోజు పిల్లలు ఇక్కడే ఉన్నారని అన్ని ఉడకబెట్టి పెడుతుంది. అయిపోయిందమ్మా ఆనియన్స్ వేగిపోయినాయా? కరెక్ట్ వేయిపోయినాయి కదా. మామూలుగా అయితే ఇగురు కూరలోకి అయితే ఈ ఆయిల్ లో ఫ్రై చేస్తా. ఇప్పుడు అలా కాదు కదా, పులుసు కూర కదా. కాసేపు వేసి కాసేపు మగ్గనిచ్చి ఉప్పు కారం వేసేసి వేసేస్తాం. ఓకే మగ్గిపోయినాయి కదా, ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. ఆనియన్స్ కూడా చక్కగా 5 అయినాయి. కారం వేస్తాను. ఒక 5 నిమిషాలు అలా ఉంచేసి పులుసు పోసేస్తాను. 2 స్పూన్లు వేస్తాను. 2 స్పూన్స్ కారం. అమ్మ కారం పడితే గుమ్మగుమ్మలు ఆడిపోతుంది కర్రీ. ఇంకా మామూలు టేస్ట్ ఉండదు అనమాట. గుమ్మగుమ్మ వచ్చేస్తుంది. కారం ఏగానే స్మెల్ అద్దరిపోతుంది. అందుకనే మనం ధనియాల పౌడర్లు అవన్నీ ఏమి వేయవసరం లేదు. అన్నీ ఉంటాయి మన కారంలో. చింతపండు ఒక నిమ్మకాయ సైజు. నిమ్మకాయ సైజు చింతపండు. మన రుచికి తగినట్టు అంతే. అవును, కొంతమంది ఎక్కువ పుల్లగా తింటారు కదా. అయిపోయింది చాలు. ఇప్పుడు వేసేస్తాను చింతపండు పులుసు. పోస్తాను ఇంకా అదైపోకుండా. ఇక అమ్మ తీసి పెట్టేసాను కదా. గడ్డతో తిప్పితే కదిలిపోతాయి, ఇరిగిపోతాయి అని అలా చేతితో తిప్పేస్తాను అనమాట. మనం నాన్ స్టిక్ లో వండుతున్నా. అమ్మమ్మ వాళ్ళు చక్కగా అల్యూమినియం దాట్లు ఉన్నాయి కదా, వాటిలో లేకుంటే మట్టి కుండల్లో ఉండేవాళ్ళు. చాలా టేస్ట్ ఉండేది. కాసేపు 5 నిమిషాలు అట్లా ఉంచేసి అదమ్మా చూడు అయిపోయింది కూర. ఇప్పుడు ఏం చేస్తానంటే కొద్దిగా మసాలా వేస్తాను. అమ్మమ్మ వాళ్ళు అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే పచ్చి ధనియాలు, చెక్క, లవంగ, యాలక్కాయ, వెల్లుల్లిపాయలు కొద్దిగా రోట్లేసి కచ్చా కొట్టే వేసి అట్లా వేసేవాళ్ళు. అప్పుడు ఆ ఫ్లేవర్ బాగుండేది మంచిగా. నేను కొద్దిగా మిక్సీలో వేసాను. ఇప్పుడు ఎక్కడ వాడుతున్నాను రోడ్లు. కొద్దిగా చెక్క, లవంగ, యాలక్కాయ, వెల్లుల్లిపాయ అంతే, ఇంకేమైనా కొంచెం వేస్తున్నారు. డాడీ ఎక్కువ మసాలా తినరు కదా, డాడీ కోసం కొంచెం ఇది. ఇప్పుడు కొత్తిమీర వేసాను. ఫైనల్ టచ్ కొత్తిమీర నేను అసలు వెయ్యను. అమ్మమ్మ వాళ్ళు అయితే వేసేవాళ్ళు కాదు. మీకోసం వేస్తున్నాను. మీకు ఇష్టం కదా. టేస్ట్ ఏంటమ్మా మొత్తం తినేస్తాను బెట. వేడి వేడి అన్నంలో కోడిగుడ్డు పులుసు వేసుకుని తింటే సూపర్ ఉంటది. అది కూడా నాటు కోడిగుడ్ల పులుసు. ఆకలిపోతున్నాను నేను, వేడిగా ఉంది.
సూపర్ అమ్మా, నిజంగా బాగుంది. సూపర్. చెయ్యి కింద పెడితే అవుట్. మా మమ్మీ ట్రై చేస్తుంది తొక్కుడు బిళ్ళ చాలా సంవత్సరాల తర్వాత. పాపం ఎంతలేకపోతుంది, మనవరాలు నేర్పిస్తుంది. కళ్ళు తిరిగి పడిపోతామా? అవుట్ అమ్మమ్మ. అబ్బా నేను కూడా అట్లా చేయగలను అయితే. కానీ కానీ 4 నవలకు. అరే నేను అట్లా ఆడతా, కాలుతో అట్లా అట్లా. మా నలుగురు కొద్దిని ఒక దగ్గర నుంచి పెట్టడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇలా వీకెండ్ వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి ఎంజాయ్ చేస్తారు. ఈ ఫామ్ ల్యాండ్ లో, ఫామ్ హౌస్ లో, సిటీ సెంటర్ లో ఉంటది మా ఫామ్ హౌస్. ఇట్లా మీరు కూడా మీ టెర్రస్ మీద మంచిగా మొక్కలు పెంచుకుని కొంతసేపు ప్రశాంతంగా ఎంజాయ్ చేయాలని విష్ చేస్తున్నాను. ఇంకా నా వీడియో మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు డౌట్స్ ఉంటే కమెంట్స్ లో పెట్టండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను వెనకెళ్తున్నా. బాయ్.